స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రొనాక్ తనాను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తో దుబాయ్ నుంచి మోసాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇతరుల పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి క్రెడెన్షియల్స్ తో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుడు ఇతరులకు చెందిన 95 అకౌంట్స్ వాడుతున్నట్లు వివరించారు సిపి శ్రీనివాస్ రెడ్డి. భారీగా లాభాలంటూ హైదరాబాద్ కు చెందిన ఓ యువతిని నమ్మించి 3 కోట్లకు పైగా మోసం చేశారన్నారు సిపి. అనేది ఒక హితేష్ గోయల్ 36 ఇయర్స్ రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఇతని అకంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో, హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఈ ఫ్రాడ్ని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో భాగంగా మేము సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మాకు నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉన్నది 1,40 lakhs రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి, 52 డెబిట్ కార్డ్స్. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇంకేమైనా ఫర్దర్గా వీళ్ళ అడ్డారు ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా లోకల్ పోలీస్ వారి సాయంతో పూర్తిగా వాటిని అడ్డాలని కూడా గుర్తించి ఈ గ్యాంగ్ యొక్క యాక్టివిటీస్ ఆటలు కట్టించాలని మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళు దే హావ్ డ్రాన్ దిస్ మనీ, వాళ్ళ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని రైడ్ చేసినప్పుడు ద కల్పిట్ వాస్ అ చార్టెడ్ అకౌంటెంట్. సో చార్టెడ్ అకౌంటెంట్ వెల్ కనెక్టెడ్. సో మనం వెళ్ళంగానే అతని దగ్గర ఈ రైడ్ చేసినప్పుడు అక్కడ లోకల్ పోలీస్తో పాటు వెళ్ళినప్పుడు ఇక్కడ మనం వీ కుడ్ సీజ్ 1.4 crores. మనకే 70 lakhs అయితే అక్కడికి వెళ్తే ఇంకా ఉంది. అంటే మనకి ఇప్పుడు దీంట్లో చూసిన దాన్ని బట్టి కూడా దాదాపు 83 కేసెస్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ అరౌండ్ 95 అకౌంట్స్ కూడా ఇతను చాలా వీళ్ళు దే ఆర్ డెఫినెట్లీ అక్యూజ్డ్ ఇన్ మల్టిపుల్ కేసెస్. వీల్ గెట్ నో దోస్ డీటెయిల్స్ షార్ట్లీ. ఇంకా వస్తుంటాయి, మనం ఇక్కడ నుంచి కూడా తీసుకుంటున్నాం. మన ఫైనల్లీ ఎక్కడో విత్డ్రా చేసి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కోసం. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, సైబర్ నేరగాడి అరెస్ట్ అప్డేట్స్ ఏంటి? సైబర్ నేరగాళ్ళు ఎన్ని కేసులైనా కూడా సామాన్యులను ఏదో రకంగా మోసం చేస్తూనే వస్తున్నారు. దీనిలో ముఖ్యంగా ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇట్లాంటి మోసాలు అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి. మనం చూసాము హైదరాబాద్కు సంబంధించిన ఒక యువతి ముందుగా ఇటు యూనిటీ స్టాక్స్ అనే ఒక దాంట్లో పెట్టుబడులు పెడుతూ వచ్చింది. ఆమెను ఏమని ఆశ చూపారంటే, ఈ స్టాక్స్లో మీరు పెట్టుబడులు పెడితే మొదటగా కొంతవరకు లాభాలు వస్తాయి, ఆ తర్వాత లాంగ్ టర్మ్లో మీకు రిటర్న్స్ 100% వస్తాయి. అంటే మీరు 1 లక్ష రూపాయలు పెడితే 2 లక్షలు వస్తాయంటూ ఆమెకు ఆశ చూపారు. దీంతో మొదట ఇన్వెస్ట్ చేసింది, కొంతవరకు ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత ఆమెకు మొదట్లో బాగానే పంపారు. కానీ ఆమె లాంగ్ టర్మ్లో ఎట్లాగ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటూ లాంగ్ టర్మ్లో భారీ మొత్తంలో 3,16 లక్షలు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు. యాక్చువల్గా దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు చేసేది ఏంటంటే, వీళ్ళు దుబాయ్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్తో పాటు చైనా నుంచి ఇట్లాంటి మోసాలన్నీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఇండియాలో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఢిల్లీ కేంద్రంగా, హర్యానా కేంద్రంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఎక్కడి నుంచి అంటే జనాల నుంచి తీసుకున్న డబ్బంతా కూడా అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కువ మొత్తంలో అకౌంట్స్ కావాలి. దీంతో కామన్ పబ్లిక్కి సంబంధించి వాళ్ళతోటి అకౌంట్స్ తీయించి వాళ్ళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం, అంటే ఆన్లైన్లో వచ్చే క్రెడెన్షియల్స్ మొత్తం కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారు. సో ఆన్లైన్ క్రెడెన్షియల్స్ తీసుకుంటే వాళ్ళ పేరు మీద అకౌంట్స్ అన్నీ కూడా వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు వాడుకొని దీనిలో ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసి వాళ్ళు సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బునంతా కూడా వేరే దేశాలకి ట్రాన్సాక్షన్ చేయడం, లేకపోతే వాళ్ళు ఇక్కడనే అందులో నుంచి డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. సో ముఖ్యంగా ఒక్కొక్క అకౌంట్కి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వీళ్ళు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం ఒక ముఠాలే ఏర్పడుతున్నాయి. ఈ కేసులో ఢిల్లీకి సంబంధించిన ఒక నిందితుడు అతడు ఏం చేస్తున్నాడంటే, ముందుగా కొంతమందిని
సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు మీకు ఒక్కొక్క అకౌంట్ మాకు జస్ట్ తీసిస్తే మీకు 20,000 రూపాయలు ఇస్తాం, అంటే మీ పేరు మీద అకౌంట్ తీసి మాకు ఇచ్చేయాలి, మీకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు అంటున్నాడు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తిని పట్టుకుంటున్నాడు, అతనికి సంబంధించిన ఆధార్ కార్డు అతన్ని, అలాగే అతని పేరు మీద ఒక సిమ్ కార్డు కొంటున్నాడు, అలాగే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాడు. మనం ముందుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే దానికి కావాల్సింది ఇంతే, ఆధారు, ఆ వ్యక్తి ఫోటో, నెక్స్ట్ ఒక ఇమెయిల్ ఐడి, ఒక ఫోన్ నంబర్. సో ఇవన్నీ తీసుకెళ్ళి వెళ్ళి బ్యాంకులో ఆయన పేరు మీద అకౌంట్ తీస్తున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ క్రెడెన్షియల్స్ మొత్తం కూడా, అంటే ఆ ఫోన్ నంబర్ తోటి ఓటీపీలు వస్తాయి కాబట్టి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మెయిల్కో ఫోన్కో ఈ ఓటీపీలు వస్తాయి కాబట్టి అదే నంబర్ వీళ్ళు వాడుతున్నారు. సో అందులో వచ్చే ఆన్లైన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ కానీ, పాస్వర్డ్ కానీ, లేకపోతే మొబైల్ యాప్ వేసుకుంటే దానికి సంబంధించిన పాస్వర్డ్ కానీ అవన్నీ కూడా వేరే వ్యక్తులకు అమ్ముతున్నారు. సో ఇట్లా ఒక్కొక్క అకౌంట్కి 1,00,000 నుంచి 2,00,000కు ఇక్కడ ఉన్న వ్యక్తి కొనుగోలు చేసి, ఇక్కడ ఉన్న సైబర్ క్రైమ్ చేసే వ్యక్తి కొనుగోలు చేసి అటు దుబాయ్కి కానీ, హాంకాంగ్ నుంచి కానీ, చైనా నుంచి కానీ ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నాడో వాళ్ళందరికీ అమ్ముతున్నారు. సో వాళ్ళు ఈ సామాన్య ప్రజల యొక్క ఈ వాళ్ళ పేరు మీద ఉండే అకౌంట్స్ నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళ అకౌంట్స్కి పంపించుకుంటున్నారు, ఇతర దేశాలకు పంపించుకుంటున్నారు. ఒకవేళ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ వస్తే వాళ్ళ దగ్గర ఎట్లాగో మొబైల్ ఉంటుంది, మెయిల్కి వస్తే ఎలాగో మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ రకంగా వీళ్ళు సైబర్ క్రైమ్ చేసిన డబ్బులన్నిటి కూడా విదేశాలకు పంపించుకుంటున్నారు. అయితే ఈ కేసులో ఇప్పుడు చూసిన మన కేసులో ఏంటంటే ఒక ఇద్దరు ఢిల్లీకి సంబంధించిన కామన్ పీపుల్ ఇద్దరు అకౌంట్స్ నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇట్లా ఒక వ్యక్తి ద్వారా 20,000 ఇచ్చి మా దగ్గర నుంచి అకౌంట్ తీసుకున్నాడని వాళ్ళు చెప్పడంతో పోలీసులు వాళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇచ్చారు, 41A CRPC నోటీసులు ఇచ్చారు, వాళ్ళని కూడా విచారిస్తామని చెప్తున్నారు. సో ఈ మధ్య సైబర్ క్రైమ్ నేరగాళ్ళంతా వాళ్ళ అకౌంట్స్ నుంచి కాకుండా ఇట్లాంటి ఫేక్ అకౌంట్స్ తీసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తున్నారు. వాళ్ళు దోచుకున్న మనీ అంతా కూడా ఇతర దేశాలకు తీసుకెళ్తున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక దీనిపైన ఇట్లాంటివి కాకుండా చూడడానికి మేము RBI తోటి కూడా మాట్లాడతాము. గైడ్ లైన్స్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వారికి గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దానిపైన మేము ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఇట్లాంటి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తామంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సవంతి. రైట్ సదా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.